జనసేన పార్టీ అభిమానుల బలంతో, అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని, కూటమికి ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కొత్త నిశ్చయంతో ఉన్నామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ రెడీ చేసుకోండి. ఎవరిని పెడతారో రెడీ చేసుకోండి. దిక్కుమాలిన మాటలు, పనికిరాని మాటలు బాగొద్దని చెప్పి మీడియా ముఖంగా వారికి విన్నవించుకుంటున్నా. ఇక ఏమన్నా నన్ను అడగాల్సిన ప్రశ్నలు ఏమన్నా? జగన్ గారు మొన్నటి వరకు ఏమో ఢిల్లీ వస్తారన్నారు, ఇప్పుడు సడన్ గా ప్రయత్నాలు ఆగిపోయినాయి. 5వ తారీఖు ఏమో కేసు దగ్గర పడుతుంది అంటే ఇక్కడ చుట్టుముడుతున్నట్ట. ఎక్కడ అపాయింట్మెంట్ లేదు, రేపు కూడా రాదు. 3, 4 శని ఆదివారాలు, టైం ఎవరు 5వ తారీఖు కేసు వచ్చేస్తుంది, సునీత కేసు. సో మరి ఆ రోజు డెఫినెట్గా మరి హీరింగ్ తీసుకుని ఏం జరుగుతుందో చూడాలి. మరి వీళ్ళైతే ఏ జడ్జి గారి ఇంట్లో పెళ్ళైనా బ్యాండ్ మేళం వేసుకుని, బ్యాండ్ మేళం కాదు సారీ, తిరుపతి పూజారులను తీసుకుని వేమిరెడ్డి గారు, ధర్మారెడ్డి గారు పెళ్ళికి వెళ్ళొచ్చులే కానీ వేద పండితులు తీసుకుని వెళ్ళడం సార్ అసలు. అదేనండి, వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు. అందుకని వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు. అక్కడేంటి, పబ్లిక్గా వేద పండితులు వస్తే ఏ జడ్జి గారు కూడా కాదనలేరు. ఆయన ఆంధ్రాలో చీఫ్ జస్టిస్ చేశారు ఇంటికి. మరి వేద పండితులను తీసుకుని వెళ్తే ఎవరు కాదనగలరు? వెంకటేశ్వర స్వామి అందరికీ భయమే. సో మరో పక్క నేను అది అందరికీ తెలిసిందే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ తగ్గేదేలే అంటూ వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాం, ఎవరింట్లోనూ పెళ్ళి అయితే మీరేంట్రా బాబు ఇక్కడి నుంచి జనాలందరినీ తీసుకెళ్ళి ఎవరు ఖర్చుది? టీటీడీ ఖర్చా? టీటీడీ ఎలా ఖర్చు పెట్టుకుంటుంది వాళ్ళ పెళ్ళికి? మీకు మరి 15 మందికి విమానం టికెట్లు ఎవరు పెట్టుకుంటున్నారు? దేవస్థానానికి రాస్తే తప్పు, ఎవరన్నా పెట్టుకున్నా కూడా తప్పే. మరి పేపర్లో చూసాం, మరి చాలామంది గ్రాములు 15 మంది గ్రాములు వెళ్ళి మరి అక్కడ చేసినట్టు. బట్ ఏం చేసినా ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సీరియస్ మ్యాన్. కానీ భగవంతుడు రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు కాదనలేని పరిస్థితి. మరి ఇల్లు కూడా కొంచెం సమయం మనం పాటించాలి. పైగా రేపో మాపో నంద్యాల ఎంపీ క్యాండిడేట్ అట ధర్మారెడ్డి గారు, అది కూడా వేరే పేపర్లో చూసా. పేరు రాయకుండా టీటీడీలో ప్రముఖ అధికారి, నంద్యాల ఆయన నేటివ్, నంద్యాల పార్లమెంట్లోనే ఆయన విలేజ్ వస్తుంది. మరి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. మంచిది, ప్రజా జీవితంలోకి ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంత చట్టాలు న్యాయాలన్నీ తెలిసిన వాళ్ళు రావటం మంచిది. మరి చూద్దాం. ఎన్నికలంటే చాలా పెద్ద ప్రాసెస్, పోటీ చేయాలి, నెగ్గాలి, అధికారం ఒకటి. మరి ప్రజల నుంచి మరి వారి మన్ననలు పొందాలి అంటే ఇదివరకు ఉన్నంత గాలి ఉండదు కాబట్టి, యాంటీ గాలి కూడా ఉంటుంది కాబట్టి. తెలియవు ఆయన నేను స్నేహితులు. ఆల్ ది బెస్ట్ ధర్మారెడ్డి గారు, మీరు మా కొలీగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ గుడ్ లక్, యువర్ గాడ్స్ రిప్రజెంటేటివ్. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయాలు ఈ సందర్భంగా చెప్పుకోవాలని ఉన్నా, మనం ఈ బడ్జెట్ రోజు మళ్ళీ